రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆషాఢ మాసం తొలివారం సందర్భంగా వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు మోసుకొచ్చి మొక్కులు చెల్లించగా బైండ్ల రాజుల నృత్యాలు, శివసత్తుల విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు కొండ దేవయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, కుల సంఘాల నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసం తొలి ఆదివారం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా కలిసి అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీ అని తెలిపారు. గంభీరావుపేట సకల జనాలు, అన్ని కులాలు, అన్ని రకాల ప్రజలు ఈరోజు బ్రహ్మదేవతలకు బోనాలు సమర్పించుకోవడానికి పూర్తి భక్తి శ్రద్ధలతో పొద్దున్నే చేసి బోనం చేసుకుని దారి పొడవున అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ దేవాలయంకు రావడం అనేది శుభపరిణామం. ప్రతి సంవత్సరం గ్రామదేవతలకు పూజించుకుంటూనే బోనం సమర్పించుకోవడం అనేది మన ఆనవాయితీ. అందులో భాగంగానే మా మున్నూరు కాపు కుల బాంధవులు ఈ గంభీరావుపేటకు ఆహ్వానించారు. ఇది వారందరికీ ధన్యవాదములు. ఈరోజు బోనం సమర్పించడం అంటే కేవలం అమ్మవారికి బోనం సమర్పించి మనం దండం పెట్టుకుని వెళ్తున్నామనే ఆలోచన కాకుండా, ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడడం లేదు. ప్రజలందరూ పూర్తి భక్తి శ్రద్ధలతో అమ్మను కొలుచుకుంటూ వర్షాలు సకాలంలో పడినప్పుడు కూడా ఇక ముందైనా మంచి వర్షాలు కురిసి మన జిల్లాలోని రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీటి మట్టాలు పెరిగి అన్ని మొక్కలు పొంగి వాగులు వంకాలు పారాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణలోని మనం అన్ని రైతుల సంఖ్యనే ఎక్కువ. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. అందరికీ ప్రపంచానికి తిండి పెట్టే రైతులే నీళ్ళ మీద ఆధారపడి, పంటల మీద ఆధారపడి బ్రతుకున్నాం కనుక